హమ్మయ్య! ఈరోజైతే నిన్నటి కంటే కొద్దిగా ముందుగానే లేచా. అట్లని రోజు ఇట్లే లేస్తాను కాదు. నేను ముందు త్వరగానే లేస్తా. బట్ కొన్ని రోజులు ఇట్లా లేట్‌గా లేస్తా ఉంటా. కొన్ని రోజులుగా ఫైబర్ ఎక్కువై స్టమక్ అప్సెట్ అయింది. అందుకని ఈరోజు పరగడుపున నీళ్ళైతే తాగేసా ఒక చెంబుడు. తర్వాత అయితే బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే అమ్మ సేమియా ఉప్మా చేసింది. ఎగ్స్ ఉడకబెట్టి అమ్మ మొత్తం రెడీ చేసి పెట్టింది. ఇంకా లేచి అయితే తినేసా అనమాట. ఇంక అమ్మ చాలా రోజుల తర్వాత దగ్గరకొచ్చి జడేయి నాయనా అయితే చెప్పింది. మా అమ్మ అడగగానే ఇంక వేయకుండా ఉంటామా? నాకు మా అమ్మని రెడీ చేయడం చాలా ఇష్టం. ఎందుకంటే నాకు చెల్లెళ్ళు ఎవరు లేరు కాబట్టి మా అమ్మని రెడీ చేస్తూ ఉంటా. బట్ మా అమ్మే రెడీ అవ్వదు. చేస్తా పట్టుమా అంటే, సరే అని ఇంగ కుదిరింది కదా ఈరోజు అని అయితే ఆ అమ్మకి బాగా మంచిగా జడ ఏసేసా. తర్వాత అయితే చికెన్ అయిపోయింది. ఇంగ చికెన్ షాప్‌కెళ్ళి చికెన్ అయితే తెచ్చుకున్నా అనమాట. ఈరోజు అమ్మకు నాకు ఇద్దరికి కలిపైతే చికెన్ ఫ్రై చేశా. బాగా కుదిరింది టేస్ట్ అయితే. ఇంగ ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో అయితే బాగా కుమ్మేసాం నేను, అమ్మ అయితే. తర్వాత కొద్దిసేపు పడుకుందాం అనుకున్నా, మళ్ళీ పడుకోలేదు. తర్వాత ఈవినింగ్ అయితే ఒక గ్లాస్ మజ్జిగ చేసుకొని అయితే నేను, అమ్మ తాగేసామంట. చాలా బాగుండింది. ఇంకా అందరూ అడుగుతాండ్రు ఈ మధ్య ఎందుకు ట్యాన్ అయిపోతా ఉన్నావని. ఇదే మెయిన్ రీజను. సన్ కిస్ మీ ఎవ్రీడే నన్ను. సో, ఇదే మెయిన్ రీజను. రోజు నేను ఇట్లా ఎండలో వెళ్తా ఉంటా ఈవినింగు. సో, ఇట్లా ట్యాన్ అయిపోతా ఉన్నా. ఇంక మధ్యలో పెట్రోల్ అయితే కొట్టించుకున్న సిటీకి వెళ్ళి పెట్రోల్ రేట్లు ఇంకా తగ్గడం లేదు. తర్వాత ఇంటికి వచ్చి సీరియల్ మ్యూజిక్ వేసుకొని వచ్చి అయితే ఇది డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోకి రేపు ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.